ఆ కంపెనీ సీఈఓ చేసిన ఒక్క పోస్ట్కి 8,000 మెయిల్స్ వచ్చాయి. ఎందుకో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేసి మేనేజ్మెంట్కి మీకు పడకో, శాలరీ హైక్ అవ్వలేదనో, ఏదైనా ఇతరతర కారణాల వల్ల రిజైన్ చేసి బయటికి వెళ్ళిపోయి ఉండి మీకు మళ్ళీ 2 years తర్వాత అదే కంపెనీ సీఈఓ నుంచి మెయిల్ వస్తే ఆ మెయిల్లో పాస్ట్ ఈస్ పాస్ట్, జరిగినది జరిగిపోయింది, తప్పులు మీ వైపు ఉంటాయి, మా వైపు ఉంటాయి, కమ్ బ్యాక్ అనే మెయిల్ వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? అసలు ఇది జరుగుతుందంటారా? ఎస్, జరిగింది. మన ఇండియాలోనే జరిగింది. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోలో జరిగింది. అసలు ఏం జరిగిందంటే, జొమాటో ఫౌండర్ దీపేంద్ర గోయల్ తాజాగా ఓ పోస్ట్ చేశారు. జొమాటో కంపెనీలో రిజైన్ చేసి వెళ్ళిపోయిన ఎంప్లాయీస్ మళ్ళీ తిరిగి కంపెనీలోకి రావాలని అనుకుంటే తనకి మెయిల్ చేయండి అని చెప్పారు. దాంతో ఆయనకు 8,000 మెయిల్స్ వచ్చాయి. అందులో 4,000 మెయిల్స్ ఆయన కంపెనీ ఎక్స్ ఎంప్లాయీస్ అయితే, మరొక 4,000 మెయిల్స్ కంపెనీకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తుల నుంచి మేము మీ కంపెనీలోకి రావాలి అనుకుంటున్నాము అని వచ్చాయి. 1 week టైంలో 8,000 మెయిల్స్ వస్తాయని దీపేంద్ర గోయల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదంట. సో ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఈ మెయిల్స్లో ఆ ఎక్కువ భాగం ఎమోషన్ గాను, మాకు మళ్ళీ తిరిగి మీ కంపెనీలో అవకాశం ఇవ్వండి అనే ఉన్నాయంట. సో ఫైనల్గా ఆయన చెప్పింది ఏంటంటే, ఇన్ని మెయిల్స్ చదవడం నాకు కూడా చాలా కష్టం కాబట్టి నాతోటి వర్క్ చేసిన ప్రీవియస్ ఎంప్లాయీస్కి నా వాట్సాప్ నెంబర్ తెలుసు కాబట్టి మీ పర్సనల్ డీటెయిల్స్ డైరెక్ట్గా నా వాట్సాప్కి షేర్ చేయండి. ఇన్ని మెయిల్స్ చదవడం తనకు కష్టమని నా తోటి వర్క్ చేసిన ఎక్స్ ఎంప్లాయీస్కి నా వాట్సాప్ నెంబర్ తెలుసు కాబట్టి మీ డీటెయిల్స్ వాట్సాప్లో షేర్ చేయండి అని చెప్పేసరికి ఈ న్యూస్ కాస్త వైరల్ అయ్యింది. ఫైనల్గా ఒక కంపెనీకి ఎంప్లాయే బ్యాక్ బోన్ అని ఈ ఇన్సిడెంట్ ప్రూవ్ చేసింది. ఈ టాపిక్ మీద మీ ఒపీనియన్ ఏందో కమెంట్ చేయండి. నా కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.